రైట్. కానీ ఈ 4 మఠాల మధ్య ఉన్న విభేదాల సంగతంటే ఏం చెప్తారు మరి? అంటే విభేదాలు అనేప్పటికి ఏమైందంటే ఇప్పుడు జోషిమఠ్ ఉంది, 165 ఏళ్ళు ఖాళీగా ఉంది. సబ్సిక్వెంట్లీ బ్రహ్మానంద సరస్వతి గారు వచ్చారు. బ్రహ్మానంద సరస్వతి గారు వచ్చిన తర్వాత వారి తదనంతరం 4 శిష్యులు ఉన్నారు. 4 శిష్యుల్లో శాంతానంద సరస్వతి అన్న వారిని పీఠాధిపతి చేశారు. కానీ ఈ స్వరూపానంద సరస్వతి కూడా అప్పటికి డైరెక్ట్గా శిష్యుడే ఆయనకి. నాకు పీఠం రాలేదు కాబట్టి నేను సపరేట్ పీఠం చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి ఇందిరాగాంధీ ద్వారా ఈయన పీఠాధిపత్యం తీసుకున్నాడు స్వరూపానంద సరస్వతి. ఇప్పుడు ఏమైంది, 2 పీఠాలు అయిపోయినాయి. కోర్టు వేశారు. కోర్టు 50 ఏళ్ళ నుంచి కేసు నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టు మటుకు సెటిల్మెంట్ కాకుండా పెండింగ్ పెండింగ్ పెండింగ్. మోడీ గారు వచ్చాక కూడా ఏం సెటిల్ అవ్వలేదండి. అంటే సెటిల్ అవడానికి ఏంటంటే అంత ఇదిగా కాదు కదా. అవునవును, అవును. అంటే కాశ్మీర్ లాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత సో ఈ మఠాలది తర్వాత చేయాలి, చేయటానికి చేశారు. కానీ ఇప్పుడు మాట్లాడొద్దన్నారు. ఇంతలో ఏమైపోయింది, శృంగేరి వారు కాంగ్రెస్ వారి సపోర్ట్ శృంగేరి వారికి ఉంది. అందుకని ఎప్పుడైతే స్వరూపానంద సరస్వతి చర్యను సాధించారో ఇమీడియట్గా కాంగ్రెస్ వాళ్ళ ప్రోద్బలంతో ఏం చేశారు, శృంగేరి భారతీ తీర్థ గారు ఇమీడియట్లీ అక్కడ ఇద్దరిని మాకు అగేనెస్ట్గా ఇంకో భర్తని పట్టాభిషేకం చేసేసారు. ఏంటి అక్కడ పిలిచి ఉట్టిగా వచ్చేసి నీళ్లు చల్లి పట్టాభిషేకం చేశారు శృంగేరిలో. అది చేయడానికి వీల్లేదు, అట్లా అది కాదు. ఏ పీఠం ఉందో ఆ పీఠంలో చేయాలి. ఆ పీఠంలో మాది ఉంది, మా కబ్జాలో ఉంది. ఈ కబ్జాలో ఉన్న పీఠానికి ఎక్కడ చేస్తారు, చేయడానికి వీల్లేదు. అక్కడ చేసేసారు. దానికి సుప్రీంకోర్టులో కేసు వేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చింది. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని తప్పించుకోవడానికి ఏం చేశారు, విఆర్ గౌరీ శంకర్ అని ఉన్నారు వారి దగ్గర సిఇఓ. ఆ సిఇఓ మీద అది పెట్టేసి తప్పు సిఇఓ మాకు తప్పుగా ఇచ్చాడు కాబట్టి మేము చేసామని సిఇఓని చేశారు. కానీ ఎస్పెషలీ ఈ పీఠాల మధ్య కానీ స్వామీజీల మధ్య కానీ ఈ రాజకీయ పార్టీలు రావడం కొంచెం బాధాకరం. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే చంద్రశేఖర భారతి దాకా పీఠం చాలా బాగా జరిగింది. మళ్ళీ అదే పీఠంలో ఉన్న 33వ శంకరాచార్య సచ్చిదానంద శివానిమో భారతి వారు 1910లో వారి తపశ్శక్తితో శృంగేరి కాలడిలో ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారు ఆ స్థలాన్ని వారికి తపస్సు చేసి నిర్ణయించారు. దాన్ని నిర్ణయించి అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తుంటే ఒక స్త్రీ, విధవ స్త్రీ తెల్లని చీర కట్టుకుని ఆయనకి కనపడి చెప్పింది, బలాని చోట ఆది శంకరాచార్యులు పుట్టిన స్థలము, అక్కడ ఒక అశోక వృక్షం పెరిగింది, ఆ అశోక వృక్షం కింద నాది సమాధి ఉంది, అది మా ఇల్లు, అక్కడ ఆది శంకరాచార్యులు వారు పుట్టారు అని చెప్పేసి ఆవిడ ఆ స్థలాన్ని నిర్ధారణ చేసింది. ఇది 1910లో. అప్పుడు వారు ఏం చేశారంటే ఆ స్థలాన్ని నిర్ధారించి అక్కడ ఆదిశంకరాచార్యుల వారికి విగ్రహ స్థాపన చేసి అక్కడ ఒక శిలాఫలకం పెట్టించారు. ఆ శిలాఫలకం ఏమిటంటే ఇక్కడ 2000 సంవత్సరములకు పూర్వము ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు అని అక్కడ శిలాఫలకం ఆయన స్థాపించారు. ఇది 33వ శంకరాచార్య సచ్చిదానంద శివానివ భారతి. దీన్ని బట్టి మన హిందుత్వం ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది చూడండి. సో చేసిన దాన్ని 1972లో అప్పుడున్న అభినవ విద్యాతీర్థ 33, 34, 35వ శంకరాచార్య ఆయన కంప్లీట్ పొలిటికల్ ఇదన్నమాట. అంటే కాంగ్రెస్తో లింక్ ఉంది వారికి. సో దాని మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి వాళ్ళకి. దీని మీద ఆ కేసులు కావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. సో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఏం చేశారంటే వారు ఆదిశంకరాచార్యులు పుట్టిన దాన్నే మార్చేసడం కోసమని మ్యాక్స్ ముల్లర్ అంటారు. మ్యాక్స్ ముల్లరు 19th ఇయర్స్ సిద్ధి పొందారు మ్యాక్స్ ముల్లర్. ఆయన ఇండియాకి అసలు అటెండ్ కాలేదు ఒక్కసారి కూడా. అటువంటి మ్యాక్స్ ముల్లరు జర్మన్ సాంస్క్రిట్ స్కాలర్ అండ్ పురావర్త్
దాని అంటారు శాఖలో. రీసెర్చర్. ఆ, ఆయన చేత బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇది సనాతన ధర్మం తగ్గించడం కోసం అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు వారు 2500 కాదు కాబట్టి తర్వాత క్రిస్టియన్ తర్వాత పుట్టాడు అని చెప్పి చేయించి మార్చేశారు. మార్పిచ్చి అతని చేత ఒక పుస్తకం రాయించారు. ఎంత దారుణం. ఆ పుస్తకం రాయించి మీకు అసలు చదువు రాని వాళ్ళు మీ హిందువులు మేము వచ్చిన తర్వాత వచ్చింది మీకు చదువు అని చెప్పడం కోసం అది చేయించారన్నమాట పుస్తకం. మరి సంస్కృతం ఎప్పుడు పుట్టింది? ఆ. ఎన్నాళ్ళ క్రితం ఇవన్నీ ఆ చేయించిన పుస్తకాన్ని వీళ్ళు అథారిటీ తీసుకుని అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్తో దీన్ని మార్చేసి 1972లో ఆ పాత బోర్డు పీకిచ్చేసి కొత్త బోర్డు 1788 అని ఇప్పుడు అక్కడ స్థాపించారు 1972లో. అంటే ఏంటి, వీళ్ళు అన్ని కేసులు ఓడిపోయారు కదా, వీళ్ళకి ఇది ఫేవర్ అవుతుంది కదా కాబట్టి ఏం చేశారు. కానీ అప్పటికి కూడా కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఓన్లీ 1400 BC నుంచి ఏడి నుంచే ఉన్నాయి, అంతకుముందు రికార్డ్స్ లేవు. కరెక్ట్. అంటే అది సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసం వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఆసరా తీసుకుని దాన్ని వీళ్ళు ఒక్కళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మళ్ళీ నేను భారతీయ తీర్థ గారికి బోర్డు లెటర్లు రాశా, ఒక్కదానికి జవాబీ లేదు. సరే మీరు 788 BC అన్నారు కదా, ఏడి అన్నారు కదా, దీని మీ 3 పీఠాలు ఎక్కడున్నాయి? ఓహో, మరి 3 పీఠాలు ఉన్నారు కదా, అవి ఆ 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆదిశంకరాచార్యులు 5th 7th BC అని చెప్పేసి ఉన్నది, 5th century BC అథారిటీ ఉంది, గురు పరంపర ఉంది, అందరి దగ్గర గురు పరంపర ఉంది. కరెక్ట్. మళ్ళీ మిగతా పీఠాలందరూ కూడా 788 ఖండించారు కాదని చెప్పేసి. మీరు ఒక్కడే ఎస్ అంటున్నారు, మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదు. సరే మీ 3 పీఠాలు ఎక్కడ ఉన్నాయి మాకు చూపెట్టండి, ఎక్కడ లేవు. 788 ఆదిశంకరాచార్యులు స్థాపించిన మిగతా నా 3 పీఠాలు ఎక్కడున్నాయి చూపెట్టలేదు, నాకు జవాబు ఇయ్యరు. మరి ఇప్పటి వరకు అది అలాగే ఉండిపోయింది. అయితే అట్లాగే ఉంది, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కానీ ఎవరు టేకప్ చేయడానికి కావట్లేదు, అంటే పెండింగ్ పెట్టి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్తో పెండింగ్ పెట్టించారు. అలా అయితే ఇప్పుడు కంచి కామకోటి పీఠం పరిస్థితి ఏంటండి, అది ఎలా నడుస్తుందంటే ఏం చెప్తారు? వాళ్ళు ఉంది, వాళ్ళ పీఠం పరంపర అంతా ఉంది. ఇది 5th century 482 స్థాపించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి, అప్పటి నుంచి పరంపర ఉంది మొత్తం అంతా కూడా ఉంది. పీఠంగానే ఉంది, పీఠంకి అక్కడ డోకా లేదు. అలా అయితే ఇప్పుడు నేను ఇందాక చూసానండి, సౌండ్ రావి చెట్టు, రావి ఆకు సౌండ్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఉంది. అంటే రావి చెట్టు ఉండొచ్చా యాక్చువల్లీ గుడి పైన? పంచపల్లవాలు అంటారు. పంచపల్లవాల్లో రావి చెట్టు 100% ఆక్సిజన్ ఇస్తుంది, నైట్స్ కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఓహో, రావి చెట్టు. మిగతా చెట్లు నైట్. పాతకాలంలో ఊళ్ళో ఖచ్చితంగా సెంటర్ లో ఒక రావి చెట్టు ఉండి దాని చుట్టూ అరుగు ఉండేది. ఎందుకంటే రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది. అది ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, ఊళ్ళో ఉండొచ్చు, ఇంటి ఆవరణలో కూడా ఉండే అవకాశం. అంటే అది అంత పెద్ద చెట్టు. ఇప్పుడు చూడండి, ఇది 30 ఏళ్ళు దాటిపోయింది, అంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద చెట్టు ఆక్రమిస్తే ఇళ్ళు పునాదులు లేచిపోతాయి కాబట్టి ఇవి పెట్టద్దు అన్నారు, ఇళ్ళ దగ్గర పెట్టకూడదు అన్నారు. రావి చెట్టు, మర్రి చెట్టు ఇవి పెట్టకూడదు అన్నారు, ఎందుకంటే అవి వేల ఏళ్ళు చాలా పాతుకుపోయి ఉంటాయి కదా, ఉంటాయి, వేల ఏళ్ళు ఉంటాయి. అవును అవును అవును. ఇది మిగతా చెట్ల లాగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, బిల్డింగ్ ని కూడా పెకిలించేసే అవకాశం ఉంటుంది, అందుకని అవి పెట్టద్దు అంటారు. కరెక్ట్ కరెక్ట్. కానీ ఇక్కడ మాకు పంచపల్లవాలు 5 ఉన్నాయి. అవునవును, రావి, మర్రి, జుర్రి, మేడి అన్ని ఉన్నాయి. ఓహో, చుట్టూరా. అద్భుతం. ఆ సౌండ్ అసలు గజ్జల సౌండ్ లా వస్తుంది యాక్చువల్. పంచపల్లవాలు అన్నమాట ఉంటాయి. అట్లా కదంబ వనం కూడా ఉంది, కదంబ వనవాసిని అమ్మవారు, కదంబ చెట్టు ఉంది పక్కనే. ఇప్పుడు మీరు ఈ గుడి స్థాపించారు, సన్యాసాశ్రమం తీసుకున్నారు, మీరు చేయగలిగే సేవ అంతా చేస్తున్నారు. మీరు అల్టిమేట్గా మీరు చేయాలనుకున్నది ఏమిటి అంటే ఏం చెప్తారు? అల్టిమేట్గా భక్తిని, హిందూ ధర్మాన్ని వ్యాపింపజేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు బొట్టు పెట్టుకోవటము, హిందూ సాంప్రదాయాన్ని పాటించటము ఉండాలి. అంటే మనం వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్లకుండా ఈస్టర్న్ కల్చర్లో పెరగాలి. ఆ బాధ్యతను ఎత్తున పెట్టుకున్నారు. ఆ బాధ్యత. కానీ చాలా సంతోషం అండి, తెలియని విషయాలు ఎన్నో తెలియచేశారు. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించాలి కొంచెం. మీకు కూడా ఒకవేళ వ్యూవర్స్ అందరికీ కూడా ఎప్పుడైనా ఏదైనా
మీకు సలహాలు సంప్రదింపులు కావాలి అని అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్వామివారి చేత మళ్ళీ సెకండ్ ఎపిసోడ్లో మీకు తప్పకుండా మీ అనుమానాలకి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం అండి. నారాయణ నారాయణ నారాయణ.